వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన ప్రతి బిడ్డకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగున్నాయి అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా సాక్ష్యం ఏమంటే, గత 2 నెలలుగా మా కుటుంబంలో ఒక భయంకరమైన శోధన వచ్చింది. ఆ శోధన నుంచి తప్పించబడాలంటే 3 వారాలు శాలకు తిరగమని అమ్మ చెప్పింది. 3 వారాలు శాలకు తిరగడం, ఇది 3వ వారం. దేవుడు ఆ భయంకరమైన శోధన నుంచి మాకు విడుదల ఇచ్చాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారికి అమ్మగారికి ప్రార్థించినటువంటి అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అలాగే అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పోయిన వీక్లో నాకు హెవీ బ్లీడింగ్ అయింటే అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేయించుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్తే అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తే నీ సన్నిధిలో సాక్ష్యం పలుకుతానని చెప్తున్నాను. అలాగే అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నాకు వలస నుంచి వలసిన పని చేస్తున్నాగానే నాకు ఎండకి ఏమో చాలా బాగలేకుండా ఉండి ఆడే బాటిల్ ఎక్కించుకున్నాను, రక్త పరీక్ష చేసుకున్నాను, బాగా కాలేదు. ఊరికి వచ్చినాక కానీ మరి రక్త పరీక్ష చేసుకున్నాను. ఇదేం మామూలు జ్వరమే ఉందమ్మా, నీకు ఏంటి అట్లా అవుతుంది ఏమో గౌడప్ప దగ్గర వానకని చెప్పినాడు ఊర్లో డాక్టరు. గౌడప్ప దగ్గర ఏంటి ఆయన సూదులు వేసి 2 చేతులు చూసినాడు, చెకప్ చేసినాడు. ఇదేమమ్మా ఏమో టీవీ పేషెంట్లకు మాదిరి కనపడొస్తుంది, ఇది పొంగినాక నా దగ్గర రా అన్నాడు. మరి నన్ను అమ్మగారు వద్దకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అమ్మ ఇట్లా అన్నాడు డాక్టర్, మరి సూది వేసాడంటే ఏం కాదులమ్మ ధైర్యంగా ఉండి ఏం కాదు, డాక్టర్లు అట్లా చెప్తున్నారు, ఎదపడద్దు, శాలకి సాక్షి చెప్తాను అనుకో బాగా అవుతుంది అనుకో అని చెప్పింది. మరి అదే అమ్మ చెప్పిన ప్రకారమే నేను ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నాకు ఏ వ్యాధి ఏ బాధ లేకుండా నాకు బాగా అయితే నీ శాలకు పెట్టలేని శాలకు ఘనమైన సాక్షి చెప్తాను అనుకున్నాను. మరి నాకు అదే విధంగా నాకు అన్ని కాలేజీలు గుంజేది, జ్వరము, కడుపులో కసిపిసి అంత బాగా అయింది. మరి మేలు చేసిన దేవాది దేవికి నా యొక్క వందనాలు, అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, మా ఊరు కలగట్ల, నా పేరు శ్యామలమ్మ. నా బిడ్డ 10 ఎగ్జామ్ రాసినప్పుడు 10వ తరగతిలో ఫెయిల్ అయింటే నన్ను బాధపడి, తండ్రి నా బిడ్డ అయితే ఫెయిల్ అయింది కదా, మెతక నా బిడ్డ, నన్ను ప్రార్థన చేసుకొని బెతేషియాలలో వచ్చి సాక్షి చెప్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే నా బిడ్డ ఇప్పుడు పాస్ అయింది. ఎంతో మేలు చేసిన దేవునికి వందనములు. ఎంతో నాకు అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు మేలు చేసిన దేవునికి స్తోత్రం. నా పేరు సుజాత, మాది గుర్జాల. నా కొడుకుది ఎంగేజ్మెంట్ బాగా అయితే తండ్రి నీ శాలకు వచ్చి నేను సాగు చెప్తాను అనుకున్నాను. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. బాగా జరిగింది, ఏమీ ఇబ్బంది లేనట్టు జరిగింది. ఇదే నా సాక్ష్యం. ఎమ్నూరు. నా పేరు చంద్రమ్మ. నా పరిస్థితి, నా భర్త చాలా తాగేవాడు, అసలు భార్య పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత 5 వారాలు తిరిగి అమ్మ నీ భర్త మారుతాడన్నాడు. మారినాడు. భార్య పట్ల పిల్లల పట్ల బాగా బాధ్యత కలిగి ఉన్నాడు. ఇంకో సాక్ష్యము, 10వ తరగతి 10th క్లాస్ పాస్ అయితే నా బిడ్డ సాక్ష్యం చెప్తాను అనుకున్నాను, పాస్ అయింది. అలాగే మంచి మార్కులతో బాగా పాస్ అయింది. అమ్మవారికి అయ్యగారికి వందనాలు, దేవాది దేవానికి వందనాలు. ఇదే నా సాక్ష్యం.